జై సబితమ్మ, జై సబితమ్మ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై సబితమ్మ, జై సబితమ్మ, జై సబితమ్మ, జై సబితమ్మ. నమస్కారం అండి. నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి అవాకులు చెవాకులు మాట్లాడిన సందర్భంగా ముఖ్యంగా ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పడం జరిగింది. చెరువులు పోషమ్మకుంట, కోనుకుంట గురించి చాలా నిర్దయంగా మాట్లాడిండ్రు. ఆ రోజు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సబితేంద్రారెడ్డి ఉన్నప్పుడు ఆ రోజు వచ్చిన వర్షాకాలంలో ఇబ్బందులు పడ్డ ప్రజలు ఒక్కొక్క కాలనీకి మినిస్టర్ సబితేంద్రారెడ్డి గారు రావడం జరిగింది. ఆ రోజు ఉన్న కాలనీలలో ప్రజలు ఎంతెంత ఇబ్బంది పడుతారో కళ్ళారా చూసి మేము కళ్ళారా చూసిన తర్వాత ఇది ఎప్పటికున్నా ఇది ఇబ్బందులే అని చెప్పేసి ఆ రోజు నాలాలు శాంక్షన్ చేసి కోనుకుంట నుంచి మన పోషమ్మకుంట నుంచి పెద్ద చెరువు వరకు, కోనుకుంట నుంచి అక్కడ వరకు చేసిన సందర్భంలో ఇంకా కొంచెం దాని గురించి అవుట్లెట్ సమస్య కొద్దిగా మిగిలిపోవడం జరిగింది. ఎందుకంటే నాలాలు చేసిన తర్వాత నాలాల పక్క పొడితే అవుట్లెట్ డ్రైనేజ్ రావాలి కాబట్టి ఆ నాలాల పనిలో కొంచెం లేట్ అయ్యడం తర్వాత అక్కడి నుంచి మన పెద్ద చెరువు నుంచి సిఎంఆర్ కాలనీ వరకు కూడా అవుట్లెట్ మనం డ్రైనేజ్ అవుట్లెట్ తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి కూడా కోనుకుంట చెరువు వరకు తీసుకోవాల్సి వచ్చిన టైంలో గవర్నమెంట్ మారడం వలన ఆ రోజు హెచ్ఎండి ఫండ్ నుంచి 250 కోట్లు శాంక్షన్ చేయించు. ఎందుకు శాంక్షన్ చేయించుకున్నామంటే మా కాలనీలో ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి మేడం గారి దృష్టికి తీసుకుపోయినప్పుడు నిజంగా వాస్తవానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఆ ఇబ్బందులలో మనం సాల్వ్ చేయాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో మనసు దూరత్వంతో ఇబ్బందులు పడుతున్న ఉద్దేశంతో ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది. జరిగినలో భాగంగా మిగిలిపోయినప్పుడు దాని రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత 2 నెలల 15 రోజులకి ఆ హెచ్ఎండి నిధులను క్యాన్సిల్ చేయడం జరిగింది. అది నిజమా అబద్ధం అనేది ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోయి మీరు కమిషనర్ దృష్టికి తీసుకుపోయి అడగండి. కమిషనర్ గారు చెప్తారు ఎందుకు క్యాన్సిల్ చేసిండో అడగండి. ఆ రోజు డెవలప్మెంట్ చేసే బండల్లో కోనుకుంటకు, పోషమ్మకుంటకు బండ వేయడం జరిగింది. ఆ బండల్లో భాగంగా కాంట్రాక్టర్లు, అధికారులు, డిఈలు, ఏఈలు ఆ రోజు వాళ్ళ సహకారంతో వాళ్ళు వేసిన ఇన్స్ట్రుమెంట్ ప్రకారంగానే జరిగింది తప్ప ఏ లీడర్ పోయి టేపు పెట్టుకొని ఈ బండ ఇట్లా ఆ బండ ఇట్లా ఈ మెట్టలు వేయాలని చెప్పి ఏ లీడర్ కూడా చెప్పలేదు. అధికారుల సూచనల మేరకే ఆ రోజు చెరువులకు బండ వేయడం జరిగింది. దాంట్లో భాగంగా మీరు ఆ రోజు కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా దానికి అధికారులు సమాధానం చెప్పిండు. ఈ రోజు ముసలిలో ఈ రోజు మాట్లాడతారు బండ చేసిండు, చెత్త పోసిండు, వ్యర్థాలు తెచ్చిపోసిండు. ఆ రోజు మీరు కంప్లైంట్ ఇచ్చినప్పుడు చూడలేదా అధికారులు? గుడ్డోళ్ళ వ్యర్థాలు పోసినప్పుడు వాళ్ళు సంధించారు, వాళ్ళు చూసిరు, అన్ని చూసి వేసిరు. ఆ రోజు పెట్టుకున్న దానికి మళ్ళీ ఎక్స్ట్రా ఫండ్ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో హెచ్ఎండి ఫండ్ లో ఈ 2 చెరువులకు సంబంధించిన అమౌంట్ కూడా ఉంది. ఆ రోజు క్యాన్సిల్ చేయడం వల్ల ఈ ఫండ్ అయిపోయింది. అది మీరు పోయి ఇప్పుడున్న గవర్నమెంట్ ఉన్నది, మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేఎల్ఆర్ దృష్టి తీసుకోండి. మీ గవర్నమెంట్ ఉంది తీసుకురండి, రైట్ చేయండి. ఆ రోజు ఇచ్చిన నిధులు దీనికి ఉన్నాయి, ఈ రోజు మీకు ఉన్నారు కదా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో వాళ్ళు పోయి విజయవాడ నిధులు తీసుకురండి. నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేసి చూపండి. అయ్యో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బండ ఇచ్చింది, ఈ రోజు మేము వేస్ట్ చేయాలి, అది చేయండి తప్ప అవాకు చెవాకులు మాట్లాడితే ఎట్లా? అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అది దాన్ని చూసి మాట్లాడండి. దాంతో పాటు ఆ రోజు కూడా మళ్ళీ గ్రీన్ బెల్ట్ గురించి కూడా అన్నారు. 2022లో మేడం మోసం చేసింది, ఓటు దండుకున్నది అని చెప్పారు. అది నిజం కాదు. వాస్తవానికి అది ఎక్కడి నుంచి వర్క్ జరగాలో అక్కడి నుంచి స్పష్టంగా మేము తిరిగి చేసి దాన్ని తీసుకొచ్చాము. ఆర్డీఓ ఆఫీస్ నుంచి, ఎంఆర్ఓ నుంచి, కలెక్టర్ నుంచి తీసుకొచ్చి ఒక ఆర్డర్ తీసుకొచ్చాం. పెన్ను తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఒక 15 days దాన్ని నోటిఫికేషన్ ఇచ్చారు. దాంట్లో గవర్నమెంట్ అప్పుడు కోడ్ వచ్చింది కాబట్టి అయిపోయింది. ఆ ఫైల్ మా దగ్గర ఉంది, కావాలంటే మీకు ఇస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది. ఆ రోజు అసెంబ్లీ ముంగడ పోయి ధర్నాలు చేశారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న అసెంబ్లీ నడిస్తే గ్రీన్ బెల్ట్ గురించి ధర్నాలు చేసిన నాయకుడు లెక్క పోయాడు. ఇవాళ మీ గవర్నమెంట్ వచ్చింది, ఆ ధర్నా ఏదో ఇవాళ చేయి, తీసుకురా, దృష్టికి తీసుకుపో. మీ గవర్నమెంట్ వచ్చింది కదా, ఆ రోజు మోసం చేసిన అన్నావు, తీసుకురా. ఈ రోజు గ్రీన్ బెల్ట్ గురించి మోసం చేసిన అన్నావు కదా, ఈ రోజు తీసుకురా. ఖచ్చితంగా సబితేంద్రారెడ్డి 600 అయినా అది ఖచ్చితంగా మేము తీసుకొస్తాం. అది కూడా మాకు శ్రీధర్ బాబుకు 3 సార్లు లెటర్లు ఇచ్చినాం గ్రీన్ బెల్ట్ గురించి, జీవో కాపీ ఇచ్చినామండి, ఆర్డర్ రావాలి అని చెప్పేసి. మీ గవర్నమెంట్ లో మేము తెచ్చే దమ్ము మాకు ఉన్నది మేడం గారి ఆదేశాల మేరకు. ఎందుకంటే శ్రీధర్ బాబు దగ్గర 2 సార్లు కలిసినా, మీరు చూడండి. మీరు మోకాలకి ఎప్పుడైనా తీసుకుపోయి ఇచ్చారా? మీ గవర్నమెంట్ ఉంది, గ్రీన్ బెల్ట్ నుంచి ఎవరికైనా లెటర్ ఇచ్చారా? కనీసం మీ కన్సల్టెంట్ మినిస్టర్కి ఏమైనా ఇచ్చారా? మినిస్టర్ దృష్టికి తీసుకుపోయారా? ఎందుకు తీసుకోపోలేదు? ఉత్తనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరుగుతుందా? అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మీరు పద్ధతి చూసుకొని మాట్లాడండి. అదో మాట ఇంకో కూడా మాట్లాడారు. కార్పొరేటర్ 26-24లో విపరీతంగా డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఎవరండి డబ్బులు వసూలు చేసేది? ఎవరు ఇస్తున్నారని డబ్బులు వసూలు చేసేది? కొండి మేము చేసిన డెవలప్మెంట్ చూడండి. సబితేంద్రారెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మీ కాలేజీలో చూడండి ఏమేమి డెవలప్ చేసినామో చూడండి. మీ కన్నా కడతలేదా? ఏ రోడ్డు ఎట్లా ఉండే? మేము వచ్చిన తర్వాత 5 నెలల మినిస్టర్ ఉన్న రోజుల్లో మేము ఎంత ఫండ్ తెచ్చినాం? ఒక 24 డివిజన్కే దాదాపు 24 కోట్లు తెచ్చినాం. చూడండి ఆ రోజు వచ్చిన 5 ఏళ్ల కింద ఏముంది, ఈ 5 ఏళ్ల కింద ఏమున్నది? మేము ఎప్పుడు కూడా డబ్బులు వసూలు చేసే మా పద్ధతి మాది కాదు. మేము డెవలప్ చేయడానికే ఉన్నాం. మా మినిస్టర్ గారు చెప్పిన, ఎమ్మెల్యే గారు చెప్పిన ఆదేశాల మేరకే మేము పని చేస్తాం తప్ప ఎవరి దగ్గర డబ్బులు తీసుకునే దాఖలు మాకు లేవు. వాళ్ళ సహకరిస్తాం, కట్టుకోండి అని చెప్తాం. ఎంత ఎట్లా ఉన్నారో అట్లా కడతారు అంతే తప్ప కానీ ఇంటికి 60 లక్షల రూపాయలు రోజులు లేవు. అవి ఎవరు కూడా చేయరు. చేసే వాళ్ళకి ఆలోచన ఉంటే, మనసు పెట్టి వసూలు చేసే వాళ్ళకి ఆలోచన ఉంటే వాళ్ళ దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం తప్ప టీఆర్ఎస్ కూడా ఎప్పుడు కూడా పని చేయదు. మళ్ళీ ఒకసారి జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి. దాన్ని తీవ్రంగా గడ్డిస్తున్నాం.
ఎందుకంటే మీరు ఏదో అవాకులు చేవకులు మాట బట్టగాల్చి మీద వేస్తుంటే మేము ఇక్కడ ఎవరు సరిగా లేవు, ఊకోవడానికి లేము. మళ్ళీ ఒకసారి అలాంటి మాటలు మాట్లాడితే అది బాగుండదు, కబర్దాలని చెప్తున్నాము. ఎందుకంటే గతంలో చేసినప్పుడు ఫండ్లకు మీద ఇప్పుడు చేయండి. 15 నెలలు 16 నెలలు అవుతుంది, మీ గవర్నమెంట్ ₹1 తీయండి, ₹1 తీసుకురండి, తీసుకొచ్చి చూపియండి. తీసుకొచ్చి చూపి 250 కోట్లు క్యాన్సల్ అయింది, ఎందుకు క్యాన్సల్ అయింది అడగండి, తీసుకురండి. తీసుకొచ్చి అంటే ఒక్కొక్క వాడికి వచ్చేసి ఇంచుమించు ₹2 కోట్ల పెట్టుబడి పెట్టినాం. అప్పుడు ఆ 2 కోట్లు పెట్టినాం. అయితే ఈ రోజు మొత్తం డెవలప్ అయ్యేది. అవి తీసుకురాకుండా ఉత్తనే ప్రెస్ మీట్ పెట్టేసి ఈ చెరువు బండ అట్లా పోయింది, గ్రీన్ బెల్ట్ ఇట్లా పోయింది, ఇది అట్లా వసూలు చేసిన అది కరెక్ట్ పద్ధతి కాదు. మీరు చేయండి, ప్రజలకు సమాధానం చెప్పండి, ప్రజలు చెప్తారు మీకు సమాధానం. దాన్ని ఇచ్చిపెట్టి ఏదో ప్రెస్ మీట్ పెట్టేసి ఏదో మాట్లాడతాం. మొన్న ప్రెస్ మీట్ పెట్టి దమ్ము లేదు మాట్లాడాలంటే మేము అన్నిటికీ సమాధానం చెప్పడానికి లేము. మేము ఏం చేసినామో అదే చెప్తాం ప్రజలకు. మీరు ఏం చేయాలో చెప్పండి, అది పని చేయించుకోండి. అంతే తప్ప కానీ అవాకు జవాకులు మాట్లాడి అది మాట్లాడితే ఇది మాట్లాడుతుంటే సరైన పద్ధతి కాదు. మీరు పద్ధతి మార్చుకోండి, పద్ధతి మీద మాట్లాడండి, దాని మీద జవాబు చెప్పడానికి ఎప్పటికైనా సిద్ధం ఉంటాం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.